బుద్ధ జయంతిని పురస్కరించుకుని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వివిధ దేశాల ప్రతినిధులు ఇవాళ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణకు చెందిన బుద్ధవనం గుర్తింపు పొందే విధంగా అతిథులకు ఏర్పాట్లు చేస్తున్నామని బుద్ధవనం ఎస్టేట్ అధికారి రవిచంద్ర తెలిపారు. వచ్చిన అతిథులు నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో బస చేస్తారు. అతిథులకు స్థానిక తెలంగాణ గిరిజన సంప్రదాయం ప్రకారం లంబాడీ నృత్యంతో స్వాగతం పలకనున్నారు. అనంతరం వారంతా మహాస్తూపం వద్ద ధ్యానంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రాశస్త్యాన్ని అతిథులకు వివరిస్తున్నామని రవిచంద్ర తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన సుందరిమణులు మొదటగా నల్గొండ జిల్లా పర్యాటక ప్రాంతమైన బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బుద్ధవనంలో ఏర్పాట్లు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దాని తదితర అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రపంచ సుందరిమణులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముందుగా లంబాడా డ్యాన్స్ ద్వారా వెల్కమ్ చెప్తూ తర్వాత ఒక గైడెడ్ టూర్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అమరావతి శిల్ప సంపద ముఖ్యంగా ఏదైతే ఉందో మన సౌత్ ఇండియాకే అది చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది అనమాట. మనకి వరల్డ్లో 3 రకాలైనటువంటి ఆర్ట్స్ ఉన్నాయి. ఈ దక్షిణ భారతదేశానికి ముఖ్యమైనది మన తెలంగాణ శిల్పం. ఆ తెలంగాణ శిల్పం అనేది మనం ఇక్కడ పొందుపరిచే విధంగా 2500 సంవత్సరాల నాటి ఒకప్పటి చరిత్రని శిల్పాన్ని మనం తిరిగి ఇక్కడ పునర్నిర్మాణం చేసుకున్నాం అనమాట. దాని గురించి ముఖ్యంగా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న బుద్ధిజం కల్చర్ని, బుద్ధవనాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు వచ్చిన వారందరికీ కూడా అతిథులందరికీ అతిథి సత్కారం చేయడంతో పాటు ఇక్కడి ప్రాశస్త్యాన్ని వివరించడం జరుగుతుందని రవిచంద్ర గారు చెప్తున్నారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్.